యెషయా గ్రంథం 46:4వ వచనం. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలకు నెరిగే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేను చేసి ఉన్నాను సంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజల ఎడల కలిగి ఉన్న ప్రేమ, శ్రద్ధ, అపారమైన ప్రేమ యెషయా గ్రంథస్థుడు మనకు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నాడు. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఎత్తుకుంటాడంట? ముదిమి వచ్చేంత వరకు. ముదిమి వచ్చినంత వరకు అంటే అర్థమైంది మనము దాని అర్థమైంది ముదిమి వచ్చినంత వరకు అంటే ముదిమి వచ్చినంత ఇంకా చెప్పింది తిరిగి తిప్పి చెప్తున్నారు కదా. ముదిమి వచ్చినంత వరకు అంటే అర్థమైంది చచ్చిపోయేంత వరకు అని. ఏమని చచ్చిపోయేంత వరకు ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఎత్తుకొని మనల్ని ఏం చేస్తాడంట? రక్షించువాడంట. హల్లెలూయా. రక్షించిన వాడు. నేను తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నీ తల వెంట్రుకలు ఏమైతాయి? తెల్లగా అవుతాయి కదా ముసలు అయికొద్ది. నెరిగి వరకు ఏం చేస్తాడు దేవుడు? మనల్ని ఎత్తుకుని వాడను నేనే. నేను చేసి ఉన్నాను. నిన్ను ఎవరు చేశారు? నిన్ను దేవుడు చేశాడు. చంక పెట్టుకొని వాడను నేనే. మనల్ని ఎవరు చంక మీద పెట్టుకుంటారంట? దేవుడే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి ఇక్కడ ఎంత ప్రేమ ఉందో మనం గమనిస్తా ఉన్నాం. ఆయన మన మీద ఎంత జాలి చూపిస్తున్నాడో, ఎంత కృప చూపిస్తున్నాడో, మనల్ని ఎంత రక్షిస్తున్నాడో, ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో మనకి ఒక్క మాట ద్వారా మనకు తెలిసిపోతా ఉంది. సంక మీద పెట్టుకొని మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఆయన మిమ్మల్ని రక్షిస్తాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు యేసయ్య. తండ్రి ఎంత గొప్పవాడు మనం ఆలోచన చేయాలి. ఈ రాత్రికాల సమయంలో మనము ఇప్పుడు ఉదాహరణకి కళ్యాణ్ నువ్వు కాలు కింద పెట్టాక నేను ఎత్తుకో నేనే కాపాడుతాంటలే సచ్చేంత వరకు అంటాడా? అంత సీన్. అసలు మనం ఎవరన్నా ఒకరి మోయగలుగుతామా? ఒకరి బాధలు మనం మోసుకోగలుగుతామా? ఒకరి బాధలు మనం మోయగలుగుతామా? ఒకరి శ్రమలు మనం మోయగలుగుతామా? ఒకరి అప్పులు మనం తీర్చగలుగుతామా? ఒకరి కన్నీరు మనం తుడచగలుగుతామా? కానీ మరి మనం చేసే పని ఏంది? ఎవరి దగ్గరికి పోతాం? ఫస్ట్ ఏదైనా బాధ వస్తే మనుషుల దగ్గరికే పోతాం కదా. అవునా కదా? నాకు ఈ సమస్య వచ్చింది, ఈ బాధ వచ్చింది, నన్ను కాపాడగలుగుతావా? నన్ను ఈ సమస్య నుంచి గట్టెక్కగలుగుతావా? నన్ను ఈ సమస్య నుంచి కాపాడగలుగుతావా అని ఈరోజు మనం మనుషుల దగ్గరికి పరిగెత్తుతా ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే ఏ ఒక్కరు కూడా నేను రక్షించడానికి సిద్ధముగా లేరు. ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. నవమాసాలు మోసి పెంచి కనిన తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి అంటారు, ఎంతకాలం అని నేను మోయాలరా మేముగా అంటున్నారా? ఎంతకాలం అని నేను మేము చూసుకోవాలరా? ఒకరోజు అంట కొత్తగా పెళ్ళి అయిందంట. బాగా వినాలి. కొత్తగా పెళ్ళి అయిందంట. అల్లుని ఇంటికి పిలిపించిందంట. అత్త మామ ఇంటికి అల్లుని ఇంటికి పిలిపించుకున్నారంట. పిలిపించుకున్నాక అల్లునికి ఏం పెడతారు? మామూలుగా ఏం పెడతారు? అల్లం పెడతారు కదా. అంటే బాగా భోజనాలు చేసి పెట్టి బాగా అత్తరాశలు ఇవన్నీ కాల్చి పెట్టి మేపుతారు అన్నమాట కదా. అట్లా ఒక 6 నెలలు మేపినారంట. బాగా ఇంట్లో తినడము, లుంగి కట్టుకోవడం, పనుకోవడం అంట, టీవీ చూడడం అంట. సన్నగా ఉండేవాడు ఎద్దు మాదిరి. సన్నగా ఉండేవాడు ఎద్దు మాదిరంట. అప్పుడు చిన్నగా అత్త నిందంట, ఇంకెంతకాలం ఇంట్లో ఉంటావు బి, ఏదైనా పని చేసుకోపో అనిందంట. ఏమనిందంట? 6 నెలలకే ఎంతకాలం ఇంట్లో తిని ఉంటావు నాయనంగా, ఏదైనా పని చూసుకోపో, ఏదైనా పనికి పట్ట బయటికి పోయి తిరిగి రాపో, నలుగురితో కలుసు. ఎప్పుడు ఇంట్లో టీవీ చూసి ఏమొస్తుంది అంటున్నారా? ఇంట్లో అమ్మ నాయన కూడా అదే మాట అంటారు కదా. ఎవరైనా సరే మనలను రక్షించేవాడు లేడు, చూసుకునేవాడు లేడు, మనల్ని మన మీద శ్రద్ధ చూపించేవారు లేరు, మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు ఎవరు లేరు. కానీ దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఒక్క మాటలో చెప్పగలుగుతాను. ఏంటంటే నీ తల వెంట్రుకలు నెరుగు వరకు నేను ఏం చేస్తానంట? ఆయన
ఎత్తుకొనువాడను నేనే. అంటే ఆయనను ముసిలివాడివైనా ముసిలిదానివైనా ఆయన నీ కాలు కిందికి మోపడానికి కూడా ఇష్టపడ్డంట. నీ కన్నీరు కార్చడం, నువ్వు కన్నీరు కార్చడం కూడా ఆయనకి ఇష్టం లేదంట. ఎందుకంటే నీ బాధనంతా ఎవరు మోసారు? నీ కన్నీరంతా ఎవరు మోసారు? నీ కష్టము, నీ పాపములు, నువ్వు చేసిన అతిక్రమములు, నీ నిందలు, నీ అవమానాలు, ఇవన్నీ ఎవరు మోసారు? ఎందుకు? ఆయన నీకు ఏమి ఇవ్వాలని? సంతోషం ఇవ్వాలని. ఏమి ఇవ్వాలని? మీకు సంతోషం ఇవ్వాలని. అయితే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందా? ఉంటుందా? కోడలు రాగానే వేరు బంధాలు కావచ్చు, ఒకవేళ అల్లుడు రాగానే వేరు బంధాలు కావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనలని ఈ లోకంలో ఎవరు కూడా రక్షించలేరు, చూడలేరు, ప్రేమించలేరు, ఆదుకోలేరు, బలపరచలేరు. ఒక్క యేసు తప్ప, ఆయన తప్ప మనల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకునేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మన జీవితాలలో బాధల నుంచి రక్షించే వారు ఎవరైనా ఉన్నారంటే మనుషులు మన వైపు ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవరైనా సాయం చేసేటోళ్ళు ఉంటారా? ఎవరు చేయరు. ఈరోజు నేను రక్షించే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ కన్నీరు తుడిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు ఏ శ్రమలో అయినా ఉండొచ్చు, ఏ బాధలైనా నువ్వు ఉండొచ్చు, నాశనకరమైన తెగులను నేను రక్షిస్తాడని వాక్యం సెలవిస్తున్నాడు. ఒకసారి కీర్తనలు 91:3 వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఏం చేస్తాడంట? ఆయన నిన్ను ఎవరి ఊరిలో నుంచి తప్పిస్తాడంట దేవుడు. వేటగాడంటే ఎవరు? వేటగాడంటే ఎవరు? ఎప్పుడెప్పుడు దొరుకుతాడా వాని మింగుదామా అని ఎదురు చూసేది ఎవరు? వారని ఎవరు? సైతాను. ఎవరు? సైతాను. రోజు పాట కూడా పాడతాం కదా మౌన అప్పుడప్పుడు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. హల్లెలూయా. నాశనకరమైన తెగుల నుంచి రక్షిస్తా ఉన్నాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన రక్షిస్తా ఉన్నాడు. ఇంకా నీకు ఇంకేం కావాలి చెప్పండి? తెగులు రాకుండా ఆరోగ్యం కాపాడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, బలమునిస్తున్నాడు, సైతాను నుంచి తప్పిస్తున్నాడు, సైతాన్ని కానీ పన్నాగాల నుంచి తప్పిస్తా ఉన్నాడు, వాని ఉచ్చుల నుంచి తప్పిస్తా ఉన్నాడు. ఎన్ని రకాలుగైనా సరే దేవుడు నిన్ను కాచి కాపాడి భద్రపరిచి పోషించుతా ఉన్నాడే. మరి ఈ రోజున నీవు దేవుని ఆయన రక్షణ ఎందుకు కనుక్కోలేకపోతా ఉన్నావు? నా దేవుడు నన్ను రక్షిస్తున్నాడు, అందుకే నేను ఈరోజు ఈ రీతిగా ఉండగలుగుతున్నాను అనే నీకు ఎందుకు ఆ భావన కలగలము లేదు? ఇంకా నా డబ్బు చేత నేను బాగున్నాను, నా కులము చేత నేను బాగున్నాను, నా బలగము చేత నేను బాగున్నాను, నా బిడ్డల చేత నేను బాగున్నాను, నా భర్త చేత నేను బాగున్నాను, నన్ను వీళ్ళు రక్షిస్తున్నారు, దేవుడు నాకేం చేయలేదని నువ్వు ఎలా అనగలుగుతున్నావు? ఇక్కడ వాక్యం గమనిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను చంక పెట్టుకున్నవాడు ఆయనే. అమ్మ అంటది, ఎంతసేపు మొయ్యాలరా నిన్ను, దిగురా నాయన దుబ్బోడా లడ్డుగా అని అంటది. మొయ్యగలుగుతుందా? ఒకరోజు అంట ఒక అమ్మ మోసి 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 నడుము ఇటు సత్యంతరకు వాడిని తిట్టిందంట. నిన్ను చిన్నప్పుడు అంతా మొయ్యలేక నా నడుము సొట్టపోయిందిరా నాయన, సొట్టనాయలా అని. చూడండి, మోసింది కానీ జీవితాంతం ఏం చేస్తుంది? కొడుకుని తిడతానే ఉంది. మరి దేవుడు అలా తిట్టేవాడేనా? దేవుడు నేను ఏమన్నా నీ మీద కోపం చూపించేవాడేనా? నిన్ను ఆయన అగ్నిగుండంలో నుంచి తప్పించిన దేవుడు, పాపము నుంచి తప్పించిన దేవుడు, శ్రమల నుంచి తప్పించిన దేవుడు, ఇరుకులో నుంచి తప్పించిన దేవుడు. నీ జీవితంలో నీకు ఏది కొదవ లేకుండా సమస్తము నీకు ధారాళముగా ఇచ్చుచున్న దేవునికి ఆయన రక్షణ వలయములోనూ ఉండకుండా, దేవుడు నన్ను రక్షిస్తున్నాడు అని కృతజ్ఞత భావన నీకు లేకుండా, ఈరోజు నీ ఇష్టానుసరైన జీవితం జీవించి మందిరం వైపు చూడవు, మందిరం లక్ష్య పెట్టవు, దేవుని ఆలయంలోకి అడుగు పెట్టవు, ప్రార్థన లేదు, స్తుతి లేదు, మనసారా ప్రభుని ఆరాధించే స్వభావం లేదు, ఒక పాట లేదు, ఒక వాక్యము లేదు, ఏదైనా ఒక మంచి వాక్యం చెబితే సపర్లు కొడదామనే ఆలోచన రాదు. ఊరికే ఒక ఎరుగొర్రెల మాదిరి చూస్తూ ఉండేది, ఆలోచన చేస్తూ ఉండేది, చెప్పేదంతా వినేది. రోజు చెప్పినాక మెమరీ కార్డ్ అంతా ఏమైపోతుంది?
డిలేట్ అయిపోతుంది. ఏమైపోతుంది? మెమొరీ కార్డ్ అంతా డిలేట్ అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న వచ్చి కళ్యాణ్ బాబు మళ్ళీ ఎక్కినైనా మాకు మెమొరీ కార్డ్ అంతా డిలేట్ అయిపోయిందంటే మళ్ళీ ఎక్కియాల కొత్త ప్రసంగం. ఎక్కించంటే ఏమైపోతాయి? డిలేట్ అయిపోతానే ఉండడంలే, మెమొరీ కార్డులో పని చేయడంలే. ఎందుకంటే మనము దేవుని వాక్యం మీద, దేవుని మీద మనం ఆధారపడి బతకడంలే. ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం మనము? వేటగాని వాని మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. వాడు ఎప్పుడెప్పుడు నిన్ను మింగాలా అని, ఎప్పుడెప్పుడు నిన్ను నాశనం చేయాలా అని, ఎప్పుడెప్పుడు నిన్ను నరకానికి పంపించాలని వాడు ఆశపడతా ఉన్నాడు. ఒక రోజు అంట, మీరు బాగా వినండి, ఒక తండ్రి చనిపోయినాడంట ఇంట్లో. ఏమైందంట? ఒక తండ్రి ఇంట్లో చనిపోయినాడంట. భార్య, కొడుకులు, కూతుర్లు, బంధువులు, స్నేహితులు అందరూ ఆయన దేహం మీద పడి ఏడుస్తా ఉన్నారంట. ఓ నాయనా అని ఏడుస్తున్నారంట. అయితే ఈయన కూడా ఏడుస్తా ఉన్నాడంట. ఈ శవము అంటే నేను మీకు ఒక కథలాగా చెప్తున్నా. మీకు శవము కూడా ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది కళ్యాణ్ బాబు అని మీరు నన్ను అడిగారనుకో, ఆ తండ్రి తాగుపోతాడంట, ఆ తండ్రి వ్యసనాలు ఉన్నాయంట, ఆ తండ్రికి వ్యభిచారం అలవాటు ఉందంట, ఆ తండ్రికి అప్పుడప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉందంట, ఆ తండ్రికి అప్పుడప్పుడు మోసం చేసే అలవాటు ఉందంట, ఆ తండ్రికి అప్పుడప్పుడు అబద్ధ సాక్ష్యాలు చెప్పే అలవాటు ఉందంట, ఆ తండ్రికి అప్పుడప్పుడు నిందలు మోపేది, అవమానం చేసేది, కించపరిచేది, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేది, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేది, ఇవన్నీ ఆ తండ్రికి అలవాట్లు ఉన్నాయంట. ఒకనొక రోజు నా తండ్రి చనిపోయాడు. అయితే దేవుడు ఆ తండ్రిని తీసుకెళ్లి నరకంలో పాడేసినాడంట. ఎక్కడ పాడేసినట్ట ఆ తండ్రిని? అప్పుడు ఈ తండ్రి ఏడుస్తున్నాడంట, ఒరే నా మీద పడి ఏడ్చే బదులు ముందు మీ బతుకులు మార్చుకోండిరా, లేదంటే మీరు కూడా ఎక్కడికి వస్తారు? నరకానికి వస్తారా నాయనా అని తండ్రి ఏడుస్తా ఉన్నాడంట. చూడండి, ఈరోజు నీ పాపం నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకాన్ని తీసుకెళ్ళగలుగుతుందా? ఆ పాస్టర్ ఎవడో ఒకడు వచ్చి ఊరికి చెప్తాడు, ఈయన మంచి పోరా అన్నాడు, బాగా ఆదివారం చర్చికి వచ్చినాడు, బాగా పాటలు పాడతాడు, మందిరం దుడుచాడు, ఖచ్చితంగా మీ నాయన పరలోకానికి పోతాడమ్మా, మీ అమ్మ పరలోకానికి పోతుందమ్మా, మీ జేజు పోతుంది, మీ అబ్బ పోతాడు. ఎందుకు? జోలు ఏం పడుతుంది ఆయనకి? డబ్బులు పడుతుంది. ఎవరైనా సరే యథార్థంగా మీరు గమనించండి, ఏ సేవకుడైనా ఆ శవం ఉన్న దగ్గర దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడా? ఇదిగో ఈ వ్యక్తి ఒకప్పుడు పాపం చేశాడు, ఈ వ్యక్తి ఒకప్పుడు త్రాగుపోతూ, ఈ వ్యక్తి ఒకప్పుడు తిరుగుపోతూ, ఈ వ్యక్తి ఒకప్పుడు అబద్ధ సాక్ష్యాలు పలికాడు, ఖచ్చితంగా నరకానికి పోతాడు అని చెప్పే సేవకుడు ఉన్నాడు ఈ కాలంలో. ఆడి చెప్తే అసలు పిలుచరు ఈ సేవకుని. పిలుచరా? వాటం పడితే కొడతారా సేవకుని? ఏంది మా నాయన గురించి అడ్డమాడుతున్నాను అని కొడతారన్నమాట వాటం పడితే. కానీ అసలైన బోధ ఎట్టుండాలంటే ఆ వ్యక్తిని చూపించి 100 మందిని మార్చాలా. హల్లెలూయా! వీనిలాగుంటే నువ్వు కూడా నరకానికి పోతావు, బాగుపడ్డావా పరలోక రాజ్యానికి పోతావు. అది సేవకునికి ఉండాల్సిన లక్షణం. పిరికితనం కాదు, ఎవరో ఏదో అంటారని భయం కాదు. నువ్వెవరివి? జీవము కలిగిన దేవుని సేవకునవు. హల్లెలూయా! దేవుని సేవకుడు ఎలాగుండాలంటే మండుచున్న గోళములాగా మండుతా ఉండాలా, మౌనంగా ఉండాలా, ఒంటరిగా ఉండాలా. దేవుడు అప్పుడు బలపరుస్తాడు. అప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అట్టగాని సేవకుడు వాక్యం చెప్తే ఆడుండే 100 మందిలో 10 మంది అన్నా మారరా? ఆ పాస్టర్ చెప్పింది కరెక్ట్. ఏం చెప్పినారా? తప్పు. మా నాయన నిజంగా తాగుపోతారా, తిరిగిపోతారా, వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, అబద్ధ సాక్షి, అందుకే ఖచ్చితంగా నరకానికి వెంటారా. మీరన్నా మారండ్రా. ఇది కదా మార్పు రావాల్సింది మనలో. ఒకడు తాగి చచ్చిపోతే, మనము తాగి చచ్చిపోతే, మన పిల్లలు తాగి చచ్చిపోతే రేపు మన పరిస్థితి ఏంది? ఎక్కడికి పోతాం మనము? నరకము ఫుల్ బోర్డు పెడుతుంది, ఇంకా హౌస్ ఫుల్ అని పెట్టాల్సి వస్తుంది. నరకం. పరలోక రాజ్యానికి పోయేది ఎవరు? నువ్వు పోలేవు, నీ బిడ్డలు పోలేకున్నారు, నీ భార్య పోలేకుంది, నీ కుటుంబం పోలేకుంది. ఎందుకంటే నువ్వు నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని సరైన మార్గం నడిపించలేకపోతా ఉన్నావు. ఒక భక్తి లేదు, ఒక కుటుంబ ప్రార్థన లేదు, ఒక పాట లేదు, ఒక బైబిల్ లేదు, ఒక జ్ఞానం లేదు, ఒక సేవకుడు లేడు, ఒక రొట్టె విరిచే సంఘము లేదు, ఒక సంఘములో స్థిరంగా నిలబడలేవు. ఒక ఆదివారం ఒక సంఘంలో బల్ల,
ఇంకొక ఆదివారం ఇంకొక సంఘంలో బల్ల. ఏంది అలవాట్లు? ఒక వారం ఒక సేవకుని ప్రసంగం వినడము, ఇంకొక వారం ఇంకొక సేవకుని ప్రసంగం వినడము. ఒక కాపరి లేడా? గొర్రెలకు ఒక కాపరి ఉంటాడు. నా దగ్గర ఒక వీడియో ఉంది, అది మీకు చూపించింటే బాగుండు. ఒక పెద్ద మంట వేసినారనమాట ముందర. మంట చెత్త అంతా కాల్సి మంట వేసినారనమాట. మంట ఫస్ట్ నాలాంటోడు ఒకడు పోయినాడు, మంట దూకినాడు. ఆ వాళ్ళకి గొర్రెలను పిలిచినాడు. ఒక గొర్రె రాలే, ఒక గొర్రె కూడా రాలే. ఆ గొర్రెల కాపరి ఒక విజిల్ వేసినాడు అని, ఒక గట్టిగా ఒక విజిల్ భలే బిస్సగా వేసినాడు అనమాట. వేయగానే ఈయన లుంగి కట్టుకొని ఎగిరినాడు ఆ వాళ్ళకి. ఏ వాళ్ళకి? మంట ఈ వాళ్ళ నుంచి ఆ వాళ్ళకి ఎగిరినాడు. ఆయన పరిగెత్తబోతా ఉన్నాడు. ఈయన పిలిచినాడని చెప్పి గొర్రెలు పొట్టేలు అన్నీ కూడా ఆయన వెంబడి పరిగెత్తపోతా ఉన్నాయి. చూడండి, ఒక గొర్రెలకు ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు మనుషులకు ఉందా? ఒక కాపరి ఎలా పోతున్నాడు, ఆ కాపరి వెంట మేము నడవాలా? ఆయన చెప్పేది మా కోసమే, ఆయన చేసేది మా బాగోక్షేమముల కోసమే, మా కోసం ప్రార్థన చేసేవాడు, మా కోసం మమ్మల్ని దీవించేవాడు, మమ్మల్ని ఆశీర్వదించేవాడు. ఆయన వెంట మేము నడవాలని అనిపించడం లేదే నీకు? ఇంకెన్ని ప్రసంగాలు వినాలా నువ్వు? ఊరికే ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్, ఈరోజు దేవుని కృప మీకు తోడై ఉండును గాక అని వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టి చేతులు దులుపుకునేది కాదు భక్తి. నీ జీవితంలో మార్పు రావాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడితే సరిపోదు దేవుని మందిరంలో. నీ జీవితంలో కూడా మార్పు రావాలా? ఆ పాటకు తగినట్టుగా నువ్వు ఉండాలా లేదా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు ఏం చేయాలా? ఎంత దరిద్రులు అంటే వాక్యం చెప్పేది మిద్దెల మీదకి పోయి మందు తాగే సేవకులున్నారు ఈ కాలంలో. బలలు ఇచ్చారు, మళ్ళా ఇల్లే ఏమిచ్చారు? ఇల్లు బలలు ఇచ్చారు. సందులలో పోయి సిగరెట్లు తాగి వస్తారు, బూతులు మాట్లాడతారు, వ్యసనాలు మాట్లాడతారు. భార్య భర్తను గౌరవించదు. ఈ సేవకుని వీళ్ళు ఒక కాపర్లు, వీళ్ళు ఒక సంఘాన్ని నడిపించేది ఇలా. ఏమనుకున్నారు దేవుడు అంటే? నరకములో పడి కాలుస్తాడు, జాగ్రత్త. అదే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమకు పాత్రలు అవుతారో వారిని దేవుడు నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. హల్లెలూయా. నేను నిన్ను ముదిమి వచ్చునంత వరకు ఎత్తుకొని ముద్దాడు వాడను నేనే. హల్లెలూయా. చూసినావా ఎంత గొప్ప దేవుడు? చూడండి, నీ జీవితంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవునికి నువ్వు లోబడి బ్రతికితే నరకం నుంచి నేను తప్పిస్తాడు. ఆ తండ్రి ఏడుచున్నాడు. ఏమనంటే, ఒరే పెద్దోడా నువ్వు మందు మానుకోరా, నేను ఒరే చిన్నోడా నువ్వు బూతులు మానుకోరా, అమ్మని తిట్టడం మానుకోరా, ఏమే డబ్బుల కోసం పిచ్చి పిచ్చి సావాకు, బైబిల్ పట్టుకో, ప్రార్థనకు పో, భక్తిగా ఉండే అని తండ్రి శవం ఏడుస్తా ఉంది ఆత్మ. ఎందుకు? యాడ నరకానికి వచ్చారో నా భార్య, యాడ నా కొడుకులు నరకానికి వస్తారో అని. ఈరోజు మన పితృలు నిజంగా ఏడుస్తూ ఉంటారు నరకంలో. ఏడుస్తారు నా పితృలు ఖచ్చితంగా ఏడుస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ నా పితృలు అందరూ కూడా ఇంకా వాళ్ళ గురించి చెప్పకూడదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తుంటారు. ఇప్పుడు నాయన కళ్యాణం నువ్వు మంచి పని చేసినావు నాయన, దేవుడు నమ్ముకొని ఖచ్చితంగా నువ్వు పరలోకానికి పోతావు, లేదంటే నువ్వు మా సాగు వస్తుంది నాయన అనుకుంటా. కొంతమంది అనుకుంటా ఉంటారు కూడా నరకంలో. ఉదాహరణకి ధనవంతుడైనా అతను అనలేదు, ధనవంతుడు అనలేదా? నరకంలో పడినప్పుడు ఏమన్నాడు? అయ్యా నీ ప్రవక్తను కానీ ఎవరినైనా పంపించి నా కింద భూలోకంలో నా తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు. ఆ లాజర్ లాగా, ఆ లాజరు అబ్రహాము ఒడిలో ఉన్నట్టుగా నా తమ్ముళ్ళకు నీ ఒడిలో ఉండేలాగా సహాయం చేయి. నాకు తెలుసో తెలియక ధనం అనే పిచ్చితో, డబ్బులు ఉన్నాయనే పిచ్చితో నేను ఎన్నో తప్పు పనులు చేసి నరకంలో వన్నా, నా తమ్ములకు ఆ గతి రాకుండా నువ్వు నాకేమైనా చేయగలుగుతావా? ఆల్రెడీ తిరుగుతా ఉన్నాడు ఒక ప్రవక్త. మీ తమ్ముళ్ళు విన్నారంటే బాగుపడతారు, వినకపోతే ఆడికి వస్తారు, వాళ్ళు కూడా నీ కాడికే వస్తారు. చూసినావా? ఇప్పుడు ఆ ధనవంతుడు ఏడుస్తాడే ఏడ్చలేదా? మరి నీ పితరులు కూడా ఏడుస్తూ ఉంటారు, జాగ్రత్త. నీ బంధువులు ఏడుస్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు, ఒరే మేము నరకంలో పడి ఏగుతా ఉన్నాము నాయన, మీరు రావద్దన్నిడికి, పరలోకానికి పోండి, భక్తిగా జీవించండి అని ఏడుస్తూ ఉంటారు. కంటికి కనపడరు,
కానీ నీ కోసం రోధించే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. అందులో యేసయ్య అందరికంటే ఎక్కువ ఏడుస్తా ఉన్నాడు. ఎక్కడ నా గొర్రె తప్పిపోతుందో అని వేదన పడుతూ ఉన్నాడు, పరితపించిపోతా ఉన్నాడు. నీ కోసం ఆశ కలిగి, తృష్ణ కలిగి ఆయన నీ కోసం 2 చేతులు చాచి, బిడ్డ నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. ఈ రోజున మరి నీ జీవితంలో నువ్వు రక్షించబడాలంటే, తెగుల నుంచి నువ్వు బయటపడాలంటే, శ్రమల నుంచి నువ్వు బయటికి పడాలంటే, నీ తల వెంట్రుక నెరయ్యే వరకు నేను ఎత్తుకునేవాడు ఒకడే యేసయ్య. యేసు తప్ప నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ఎవడు ఈ లోకంలో లేనే లేడు. యేసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీ ఇంటిలో యేసు ఉండాలా, నీ హృదయంలో యేసు ఉండాలా. నీ జీవితంలో మార్పు చెందుకొని సమస్తము నీళ్ళను, దుర్నీతిని, పాపమును అన్నిటిని విడిచిపెట్టుకొని ప్రభు వైపును త్రిప్పబడితే, ప్రభు వైపును తిరిగితే నీకు డైరెక్ట్ టికెట్ ఎక్కడికి డైరెక్ట్ టికెట్? పరలోక రాజ్యం, నిత్య జీవం. ఆ సౌందర్యమైన నగరం చూడాలని ఆశ లేదా నీకు? ఎందుకు ఊరికి అగ్నిగుణంలో పడి ఏడ్చాలని వస్తా ఉన్నావు? అగ్నిగుణంలో పన్నాక బాగా గమనించండి, అగ్నిగుణంలో పన్నాక దేవుడు మా బాధ చూడలేక మమ్మల్ని మళ్ళీ తీసుకుంటారు అనుకుంటున్నారేమో. యుగ యుగాలు తరతరాలు అగ్ని ఆరదు, అయిపోయి. కృప ఉండదు, ఇంకా దయ ఉండదాడంగా, ప్రేమ ఉండదాడంగా, ఇంకా ఏగే పనే ఏగడమే. ఈరోజున సంఘాలలో ఎలాగున్నారు దేవుని బిడ్డలారా మీరు? కామం చూపులో పెళ్ళిళ్ళైంటాయి, చక్క ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటారు, కానీ సంఘాలలో చేసే అల్లరి పనులు, కుటుంబము విభజన చేసుకునే రీతిగా కదా. ఏదోలే ప్రసంగం చెప్తాడని మైక్ ఇచ్చింటే మా పిల్లని ఎత్తుకోపోయినాడు అని ఒక ఆయన నాకు మొన్న ఫోన్ చేసినాడు, పాపం ఏడ్చుకుంటా. ఏందంట ప్రసంగం చెప్తాడని మైక్ ఇచ్చినాడు ఆయన చర్చిలో. పాపం 2-3 సార్లు వచ్చినాడు ప్రసంగం చెప్పనీకి చర్చికి. పాస్టర్ కూతుర్ని ఎత్తుకోపోయినట్టు వాడు. చూడండి వాడు ఏం సేవకుడు. ఇట్టున్నారమ్మా ఇప్పుడంతా యూట్యూబ్ సేవ అన్నమాట. రాత్రికి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేది. నేను ప్రవక్తని, బూతులన్నీ మాట్లాడతారు అనమాట. మనమేమో ఒకటంటే భాషలు అనుకుంటాం. బాబా అని అంటాడు. మనమేమనుకుంటామంటే ఓయమ్మ ఏందో భాషలో మాడుతున్నాను ఆయన, ఈయన గొప్పవాడు నాయన, ఆయన కాళ్ళ ముందర పోయి పడతాం. యేసు ముందర పడండి రా నాయన. కాళ్ళ ముందర అంటే యేసు ముందర పడేదిలే. నీ జీవితంలో 2 గండాలు తప్పినాయి కదా అంటాడు ఇడు జ్యోతిష్యుడు మాదిరి. ఎవడు ఈ ప్రవక్త అని చెప్పుకొని వచ్చారు కదా. నీ జీవితంలో 2 అవునయ్యా పాస్ 2 గండాలు తప్పినాయి. ఇంకొకటి ఉంది, ఓయమ్మ రాకుండా పాడుతుంది. నా భయంతో సచ్చినట్టు 2000 లెక్కిచ్చామా ఇప్పకి ఇచ్చమయ్యమా. ఇక్కడ సంఘంలో మొత్తుకొని ఏడిసి జీవితం అంతా ప్రార్థన చేసి పేరు రాసుకొని ఏడిసి మొత్తుకునే పాస్టర్కు వందనాలు చెప్తే ఏమంటారు? వందనాలు చెప్తే వందనాలు చెప్తారా? వాడు అన్నో ఉంటాడు, వాడు ఫోన్ కట్ చేస్తుంటాడు, చేస్తానే ఉంటారు. మా పరిస్థితి ఉంది. సంఘానికి రాన్నమ్మంటే రారు. మా మంచి వాక్యం ఉంది, సమృద్ధి వాక్యం ఉంది, చక్కగా పాటలు ఉన్నాయి, రండమ్మంటే రారు. యాన్ నుంచో ఎక్కడి నుంచో ఎగేసుకొని వచ్చారన్నమాట. ఆడికి పోతారు ఆటోలు వేసుకొని, బస్సులు వేసుకొని. అబ్బా పోనీ ఆడికి పోయి భక్తి కన్నా మారొచ్చారా? రారు. ఎటు పోయినాడు అట్నే వచ్చాడు మళ్ళా. అవునా కదా? తాగుడు పోతాడు. అబ్బా భలే జరిగింది ఆరాధన. వయమ్మ 15,000 మంది జనం వచ్చినారు. జనం వచ్చిన వీళ్ళు ఏమైనా మార్పు వచ్చదా? సాయంత్రం ఇంటికి వచ్చానే మళ్ళీ కోటర్ తాగుతాడు, భార్యని కాలుతుంది అనుతాడు, అయిపోయి. ఇంకేం మారినాడు వీడు? ఈ రోజున హెచ్చరించే బోధలే మనకు కావాల్సింది. ఏం బోధలు కావాలి మనకు? హెచ్చరించే బోధలు కావాలా. దారి తప్పిపోయిన మనలను తిరిగి ట్రాక్ మీదకి తీసుకొచ్చే బోధకుడు కావాలా. సరైన మార్గం నడిపించే కాపరి మనకు కావాలా. ఉన్నాడు ఈ రోజున? ఉంటే మంచిది. నిజంగా అట్లాంటి కాపరులకు నిజంగా నేను సలాం కొడతా. వాళ్ళకి అట్ట బతుకుతే క్రీస్తు కోసం. ఈ రోజున ఎంతో మంది మన సేవకులను కూడా కొంతమంది గమనిస్తూ ఉంటాం ఈ కాలంలో అయితే కదా. ఒకప్పుడు బాగా వినండి, సంఘం కట్టుకున్నాక ఎవ్వరు లేనప్పుడు ఏమో మోకాళ్ళని ఏడిచేడ్చి ప్రార్థన చేస్తారు. ఏమని?
అయ్యా నా సంఘాన్ని నింపు దేవా, నా సంఘం నడిపి ప్రభా, సహాయం చేయ ప్రభా అని పాస్టర్ అయ్యా ఉపవాసాలు ఉండి ఏడిచి ప్రార్థన చేస్తారు. సంఘం అంతా నిన్ను నాకు చేసుకుంటారంగా, నీ ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటారుగా. ఎందుకు? దేనికోసం? నాకు వద్దుమ్మా పాస్టర్ అమ్మ, నువ్వు ఉన్న తీసుకో పాస్టర్ అమ్మ. ఇంటికన్నా ఇద్దరు మాడుకొని వచ్చిండ్రు, నేను వద్దంట, నువ్వు తీసుకో. పాస్టర్ అమ్మకు ముందు ఇంటికాడ చెప్పుకొని వచ్చింటాడు పాస్టర్, ఏమని? నేను వద్దని చెప్తా కానుక, నువ్వు మాత్రం తీసుకో. ఎన్ని సేవకులు ఈ మధ్య అయితే అసలు నిజంగా చాలా ఘోరం అయిపోయిందండి సేవ. అందుకే మనల్ని ఆడుకుండేది అన్యునికి ఒక్కడనే జవాబు చెప్తున్నాడు తిరిగి. అసలు సత్తా ఉంది ముందు, సబ్జెక్ట్ ముందర సత్తా ఉంది ఎవరికన్నా. నిలబడితే దేవుని గురించి నిలబడాలా, చస్తే ఎవరి కోసం చావాలా? దేవుని కోసం చావాలి. ఎందుకంటే ఆ మాట చూడండి, ఇందని మీరు చదివిపించిన, నిన్ను చేసిన వాడను నేనే. నిన్ను ఎవరు చేసినారు? నిన్ను. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరి కోసం చావాలా? దేవుని కోసం చావాలా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. పౌలన్న మాట, స్టెఫెను చేసిన పని. ఇంక చూసుకుంటే బైబిల్లో అయితే అందరు కూడా అసలు మామూలు త్యాగం. తోమ అయితే మన ఇండియాకు వచ్చి నరుకుతే పాపం పైసలు అయిపోయినాడు పాపం బిడ్డ. దేవుని సేవకుడు శిష్యుడిగా మన ఇండియాకు వచ్చి మన ఇండియాలో దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే తట్టుకోలేక ఈర్ష్యతో ఎక్కడ మతం మారిపోతారో, ఎక్కడ క్రైస్తవులుగా మార్చబడతారో అని చంపి పారేసినారు. ఈరోజు నిజంగా సత్యానికి విలువ లేదు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. యేసుక్రీస్తు పాపముతో పుట్టలేదు. ఫస్ట్ పాయింట్, యేసు ప్రభు చెప్పాలందరూ నా వైపు, యేసు ప్రభు పాపముతో పుట్టలేదు. యేసయ్య 33.5 సంవత్సరంలో ఒక్కసారైనా యవనస్తుడిగా ఉన్నాడు కానీ ఏ రోజు వ్యభిచారం చేయలే. కానీ వ్యభిచారపు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చారా లేదా? వ్యభిచార స్త్రీలు వస్తే మామూలు మనుషుడు ఉండగలుగుతాడా? కానీ యేసయ్య ఉన్నాడు అంటే దాని అర్థమే ఆయనలో పాపము లేదు. నేను ప్రార్థన చేసినా నాకు దశమ కలియండి, కానుకలియండి అని డబ్బాష్మన్న దేవుడా? ఆయన తన చావు విషయంలో మనం గమనిస్తే ఆ శిక్ష వేసిన వ్యక్తి అంటాడు, ఈయనలో నాకు కొంచెమైనను పాపము కనపడలేదు. కానీ ఆయన ఏం చేశాడు? నీకోసం నా కోసము చనిపోయినాడు, ప్రాణం పెట్టినాడు. ఈస్ దేర్ ఎనీ గాడ్ లైక్ దిస్? ఈయన ఎలాంటి దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడు. హల్లెలూయా. ఈ లోకానికి రక్షకుడు ఆయనే. ఈ లోకము జగత్తు పునాది వేయక మునుపే ఈ లోకాన్ని నిర్మించిన వ్యక్తి ఆయనే. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, దేవునికి తగినట్టుగా ఉండాలని, లిమిట్స్ లో ఉండాలని, అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. అలాగే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మనకి ఎన్ని చేసినా మనం ఏం దాటకూడదు, లిమిట్స్. ఎందుకంటే ఆయన మన మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా, పెట్టుబడి అంతా మన మీద ఎందుకు పెట్టినాడంటే నువ్వు లాభం పొందుకోవాలని. ఏంటి ఆ లాభము? పరలోక రాజ్యం పొందుకోవాలని. ఏమేం పెట్టినా పెట్టుబడి? ముళ్ళ కిరీటం, చేతులకు శిలలు, కాలుకు శిలలు, పక్కలో పల్లెబోటు, 39 కొరడా దెబ్బలు, ఇంగిలు ముయించుకున్నాడు, గడ్డం కొన్న చెంపలు లాగించుకున్నాడు. అలాగే దాదాపుగా 1 కిలోమీటర్ పైగా 150 కేజీలు గల సిలువను ఆయన మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చినాడు. కొరడా దెబ్బలు కొట్టారు ఆయనకి, ఎంతో వేదన, అవమానాలు, నిందలు పడ్డాడు. ఎందుకు అంత పెట్టుబడి పెట్టినాడంటే నువ్వు లాభం సంపాదించుకోవాలని. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఒక పడవలో, మీరు బాగా వినండి, ఒక పడవలో ఒక తండ్రి కుమారుడు పోతా ఉన్నాడు. ఎవరు పోతున్నారు? మీకు ఈ కథ చెప్తే ఇంకా మీకు మీ జీవితం ఇంకా మారిపోవాల్సిందే. ఇంకా అట్ట చెప్తా మీకు వినండి. ఒక పడవలో ఒక తండ్రి ఒక కొడుకు పోతా ఉన్నాడు. బాగా వినండి. అయితే సునామీ వచ్చింది. ఏమొచ్చింది? సునామీ వచ్చింది. గాలి తుఫానులకు అలలు లేస్తా ఉన్నాయి. దాదాపుగా 10 మీటర్ల ఎత్తు అలలు లేస్తా ఉన్నాయి. పడవ ఇట్లా ఎగురుతా ఉంది, ఇట్లా పడుతూ ఉంది, ఎగురుతా ఉంది, పడుతూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఆ పడవలో ఇద్దరే ఉన్నారు, తండ్రి కుమారుడు ఉన్నారు. అయితే ఒక్క లైఫ్ బోటే, ఒక్క
మునగబెండు మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర. ఏముంది? మునగబెండు ఉంది. ఏముంది వాళ్ళ దగ్గర? ఒక్కటే ఒక మునగబెండు ఉంది వాళ్ళ దగ్గర. అప్పుడు తండ్రి అంటున్నాడు, రే నా జీవితం నీకు సమర్పిస్తా, అయితే నా ఆశయాలని నువ్వు తీర్చు అని. ఆ గ్యాప్లో తండ్రి అని చెప్పడా కొడుక్కి, ఒరే నువ్వు నాన్న నేనే చచ్చలేనా, నువ్వు వద్దులేనా, అమ్మ బాధపడుతుంది నాన్న వీడియో తప్పడం. గమ్ముండి నేను చెప్పినట్టు నువ్వు ఆ మునుగబెండి వేసుకుంటాడు. వేసుకోడు చచ్చినట్టు వేసుకుంటాడు. చెప్పు నాన్న. అప్పుడు చెప్తాడు, నాయన అమ్మను బాగా చూసుకో, చెల్లెల్ని బాగా చూసుకో, బాగా చదువుకో, నేను ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు ఖచ్చితంగా. ఈ పడవ మునిగిపోతుంది, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోయాను, నువ్వు బాధపడద్దు. నేను ఇప్పుడు చచ్చిపోతున్నానంటే నేను బతికిస్తున్నాను కాబట్టి ఈ బతుకు నువ్వు బాగా బతికితే నేను పైన నుంచి సంతోషపడతా అంటాడనడా. నువ్వు బాగా బతకపోతే నేను చాలా బాధపడతారా? అప్పుడు కొడుకు ఏమంటాడు, నాయన నువ్వు చెప్పినట్టు నేను బాగా బతుకుతాను, నేను అమ్మ నన్ను బాగా చూసుకుంటాను, అమ్మని బాగా చూసుకుంటాను, అక్కని బాగా చూసి చెల్లిని అందరినీ బాగా చూసుకుంటాను ఆయన అంటాడనడా. పడవ మునిగిపోతుంది, నాయన కళ్ళ ముందరే చచ్చిపోతాడు, కొడుకు మాత్రం బ్రతికి తేల్తా ఒడ్డునొచ్చి పడతాడు. ఇప్పుడు ఆ కొడుకు ఎట్ట బతకాలా? మీరే చెప్పండి, కొడుకు ఎట్లా బతకాలా? నేను బతికినా అని చెప్పి తాగొచ్చు, తినొచ్చు, ఎంజాయ్ చేసి సుఖాలు దొంగతనాలు ఇవన్నీ చేసుకోవచ్చా? ఇప్పుడు తన ప్రాణము బతికినాడంటే ఎవరు పెట్టిన భిక్ష? అది వాళ్ళ నాయన పెట్టిన భిక్ష. ఇప్పుడు మరి వీనికి భయం ఉండాలా లేదా? ఉండాలా. అయితే ఇప్పుడు వానికి భయం ఉంది కాబట్టి బాగా బతికినాడు, లిమిట్స్ దాటలేదు, చాలా శ్రద్ధగా బతికినాడు, అమ్మను బాగా చూసుకున్నాడు, పెళ్లిళ్ళు చేసినాడు చెల్లెలకి, అక్కకి, కుటుంబం అంతా బాగా పోషించి ఇప్పుడు వాడే తండ్రి అయినాడు కుటుంబానికి. ఎంతో బాగా పోషించుకొని ఏ అలవాట్లు లేకుండా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు పైన నుంచి తండ్రి సంతోషపడ్డా? యేసయ్య కూడా అంతే. హల్లెలూయా. యేసయ్య కూడా అంతే. ఆయన ప్రాణం పెట్టింది ఎందుకంటే నిన్ను బ్రతికింపజేయడానికి. హల్లెలూయా. నువ్వు బ్రతికితే 10 మందిని బ్రతికించగలుగుతావని దేవుని ఆశ. ఒక్కని చావు ఈరోజు ఇన్ని కోట్ల మందిని మార్చిందంటే, మార్చిందా మార్చలేదా? ఒక్కని చావే. యేసయ్య చనిపోయిన తర్వాత కొన్ని వేల కోట్ల మంది యేసు ప్రభు వైపు త్రిప్పబడ్డారు. ఇప్పటికీ బైబిల్ ఇంకా ప్రింట్ అయితానే ఉండే, బైబిల్ ఆగిపోలే. అనేక మంది యేసు వైపు తిప్పబడతా ఉన్నారు. ఈరోజు నాకు ఒక ముస్లిం సోదరి ఫోన్ చేసింది, ఏదో హిజ్రాన్ బి అన్నా వందనాలు అన్నా అనింది. నేను ఆశ్చర్యపోయినా. ముస్లిమ్స్ మనకు వందనాలు చెప్తారు, మనోళ్ళు వందనాలు చెప్పలేరు, దుర్మార్గులు. పాస్టర్ కానీ వందనాలు లే, ఒక ప్రైజ్లాడు లే, అన్యులు మేలు వందనాలు. కళ్యాణ్ అన్న నీ ప్రసంగాలు టీవీలో చూస్తున్నామన్నా, మా మతం వాళ్ళు ఒప్పుకోరన్నా, కానీ మాకు యేసుప్రభు అంటే ఇష్టం అన్నా, నేను రోజు ప్రార్థన చేసుకుంటానన్నా, రోజు బైబిల్ చదువుతున్నానన్నా, ఆదివారం చర్చి కూడా పోతున్నాను అంటే నాకు నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఒక అన్య మతము, ఒక యేసుప్రభు నమ్ముకొని అంత కష్టపడి టీవీలో వాక్యాలు వినుకుంటా పనికి పోయి వచ్చి మళ్ళా చర్చిలకు పోయి అంత ఆరాధించి మీకేమంత ఒళ్ళు బరువైంది, మీకేమంత రోగం వచ్చింది దేవుని కాడికి రావడానికి? ఆయన మునిగిపోయినాడమ్మా నిన్ను బతికించడానికి. అది నీకు అర్థం కావడంలా. ఆయన నీ కోసం చనిపోయినాడమ్మా నిన్ను బ్రతికించడానికి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకొక మాట చెప్తా. తండ్రి చచ్చిపోయినాక తండ్రికి సమాధి కట్టరా. ఇప్పుడు ఈ కొడుకు నాకు తెలిసినంత వరకు ఆ సమాధి దగ్గరికి పోతాడా పోడా? పోయి నాన్న నువ్వు చెప్పినట్టే అమ్మను బాగా చూసుకుంటానా, నాన్న నువ్వు చెప్పినట్టే చెల్లెలు పెళ్లి చేసిన, నాన్న పెద్ద చెల్లి కూడా పెళ్లి చూపులు వచ్చాను, అన్ని సెట్ చేస్తానా నాన్న, ఇప్పుడు కుటుంబం అంతా బాగుంది నాన్న అని వాడు అన్ని పతొక్కటి చెప్తాడే చెప్పడా ఆయనకి? నువ్వు చెప్పవే దేవునికి, నువ్వు దేవునికి చెప్పవే. సమాధికి పోయి చెప్పుకుంటే దానికో నీకు టైం ఉంది. ఆ సమాధిలో ఉన్న వాడు ఉలకడు పలకడు, ఎక్కడో వారికి పోయి ఏదో నువ్వు చెప్పుకొని ఏదో నాకు వచ్చదని నువ్వు అనుకుంటా ఉన్నావు, కానీ అసలైన వ్యక్తిని మర్చిపోయి లోకమంతా తిరుగుతా ఉన్నావు. జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా ఒకనొక రోజున
ప్రభు సన్నిధిలో మొక్కలు వేయబోవే రోజులు రాబోతా ఉన్నాయి. ఈరోజు ఈ మందిరం ఊరికినే దేవుడు కట్టడంలా, రాసి పెట్టుకోండి పేపర్లో. ఈ మందిరము కళ్యాణ బాబు కట్టేది కాదు, దేవుడు పెట్టేది. ఈ మందిరము నిండి పొరలేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఊరికినే దేవుడు కట్టడంలా, ఆయన సొమ్ము ఆయన వ్యర్థంగా పోనీయడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ అది. దేవుని సొమ్ము వ్యర్థంగా పోనీయడు. ఆయన కడుతున్నాడంటే రాబోతున్నారని అర్థం అంతే. మార్పు వస్తుందని అర్థం అంతే. సువార్త అంగీకరిస్తారని అర్థం అంతే. అన్యులు మారుతారని అర్థం అంతే. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదట అవుతారు అంతే. ఈరోజు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు సక్రమంగా ఒక సంఘములో నమ్మకత్వంగా ఉండలేకపోతా ఉన్నావు. నువ్వు దేవుని రాజ్యానికి పోయి ఆడ యుగ యుగాలు పరిశుద్ధుడు అనగలుగుతావా? లూసిఫర్ గాడు అనలేక, లూసిఫర్ గాడు ఎవరు? లూసిఫర్ అంటే ఎవరు? మా లూసిఫర్ అంటే సైతాను. వాడు యేసు ప్రభు సన్నిధిలో, ఆ తండ్రి సన్నిధిలో ఉండలేక గొడవ పెట్టుకున్నాడు. ఏమనంటే, నేను ఉండేదానా నీకు శృతులు వచ్చన్నాయి, నేను తంబూరుతో, సితారతో, కీబోర్డుతో, తబలాతో మ్యూజిక్ బెచ్చన్నా కాబట్టి నీకు ఇంత ఘనత వచ్చింది, నేను లేకపోతే నీకేం లేదు. తండ్రి అన్నాడు, నువ్వు నా యుద్ధ నుంచి. దేవుడు వాడిని ఏం చేశాడమ్మా? తోసేసినాడు అన్నమాట, గెంటేసినాడు వాడిని. పోరా పనికి మాలోడా, నీ మ్యూజిక్ లేకపోతే మేము పాడుకోలేమా, నీ మ్యూజిక్ లేకపోతే మేము స్తుతించలేమా, పో. పరలోకంలో నుంచి అంట 75% వచ్చినారంట వీనితో పాటు. ఒక్కడు వ్యతిరేకించింటే దేవుణ్ణి, వానితో పాటు ఎంతమంది వచ్చినారు? 100 మందిలో 75 మంది వానికి నమస్కారం చెప్పి వానితో పాటు బయటకు వచ్చేసినారు. ఇప్పుడు దేవుని దగ్గర ఎంతమంది ఉన్నారు? 25. 100లో నేను ఉదాహరణ చెప్తున్నా, 100లో 75 మంది వీనితో పాటు బయటికి వచ్చేస్తే 25 మంది మాత్రం ఎవరితో ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ 75 మంది డమ్మిగాళ్ళ కాదా, పనికి మాలలో కాదా, ఊరికే సప్పట్లు కొట్టేది కాదురా నాయన. ప్రభు సన్నిధిలో సత్యంతో వరకు దేవుణ్ణి స్తుతించాల. బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రావడం కాదురా నాయన, బాగున్నప్పుడు బాగలేనప్పుడు రావడం కాదు, బాగులేనప్పుడు ప్రతి విషయమందు మీరు ప్రభుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇది వాక్యం. ఏం చేయాలంట? ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. వాడు చెప్పలేకపోయినాడు, కుళ్ళుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే వానికి ఒప్పడంలే. వాడు కింద ఆడు కూర్చొని కీబోర్డ్ వేసుకుంటా ఉన్నాడు. కీబోర్డు, తబలా, రిథం ప్యాడు, తంబూరాలు, సితారాలు ఇవన్నీ కొట్టుకుంటామని బ్యాచ్ అంతా ఉన్నారు. ఇక్కడ దేవుడు సింహాసనం వానికి మనసు ఒప్పక గొడవ పెట్టుకున్నాడు. ఇంకా నా వల్లనే నీకు ఇంత వచ్చింది, నా వల్లనే నేను అందరూ శుద్ధిస్తున్నారు, సంతోషంగా శుద్ధిస్తున్నారు అంటే, దేవుడు పోనైనా పో, నీ వాళ్ళు నీ తోటలు అందరూ పిలుచుకోబో. మొత్తము నిండిపోయిన సభ మొత్తము ఎగిరిపోయిందట. చూడండి ఏం మనుషులు ఉన్నారమ్మా ఇప్పటికి కూడా. వాడు చేసే పని అదే. సంఘాలు బాగుపడితే వాడు ఒప్పుకోడు, ప్రార్థన బాగా జరిగితే వాడు ఒప్పుకోడు, సత్యమైన వాక్యం ప్రకటిస్తే ఆడికి జనాలను నడిపాడు వాడు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి పోవాల్సింది కొందరే అంటాడు వాడు. వాడు పరిశుద్ధులను తగలగలుగుతాడా? వాడు పరిశుద్ధులను తగలగలుగుతాడా? విశ్వాసులను తగలగలుగుతాడా? మరి వీడు ఎవరిని తగులుతాడు? డమ్మిగాళ్ళని, వేషధార క్రైస్తవులను. ఎవరు వేషధారులు అంటే, ఆదివారం పూట ఒక్కటే తెల్ల చీర కట్టుకుని బల్ల వేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం దాకా అన్ని పనులే, పాప పనులు, పాప ఆలోచనలు కదా. ఏంది కథ? దేవుడు చూడండి ఎట్టుందో పరిస్థితి. మీకు అర్థం కావట్లేదు కానీ ఒకానొక రోజు దేవుని ఉగ్రత మీరు చూసినప్పుడు బొమ్మ అదిరిపోతుంది. అట్నే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుతుంది. 7 ఏళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందబోతుంది.
ఏడేళ్ళు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా, పాడండి అందరు పాడాలా. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గళగళలాడును. ఏమైందంట? సాగిలపడి నమస్కరించి ఆమేన్. యేసు రాజుగా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. హల్లెలూయా. ఎవరి చెంతకు చేరాలంట? మనం అందరము. ఎందుకంట? 1000 ఏళ్ళు దేవుడు ఏం చేస్తాడంట? రాజ్యము ఏలుతాడంట. ఈ లోక రాజ్యాలన్నీ ఇప్పుడు అందరూ నా రాజ్యము నా వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఎవరు వెళ్తారంట? ఎవరు వెళ్తారంట? వాళ్ళని దేవుడు వెళ్తాడంట. తర్వాత ఇంకోటి చూడండి, 7 ఏళ్ళు పరిశుద్ధులకు ఏమొస్తుందంట? ఎవరికి ఆ విందు పార్టీ? ఎవరికి? పరిశుద్ధులకి. 7 ఏళ్ళు ఎవరికి? పరిశుద్ధులకు. దాని కింద 7 ఏళ్ళు లోకం మీదకి ఏమొచ్చదంట? శ్రమ. అప్పుడు ఉంటది ఇంకా పనులుండవు, భూమి పండదు, వానలు పడవు, గాలి దోలదు. సత్సమా సామా? ఎన్నేళ్ళంట? 7 ఏళ్ళంట. ఒక్కరోజు బతుకుతే ఒట్టు నాకు తెలిసి అట్ట పెడతాడు శ్రమ, మామూలుగా పెట్టాడు. ఎందుకు? ఇప్పుడు మీరు దేవునికే చెరువు నీళ్ళు ఆపిస్తున్నారు కాబట్టి ఆయన మీకు 7 ఏళ్ళు చెరువు నీళ్ళు ఆపుతాడంట ఒకటేసారి. చూడండి, కృప చూపించినప్పుడు మీరేం చేయాలంట? రెప్పపాటున మారాలంట. ఎట్లా మారాలంట? రెప్పపాటున మీరు మారిపోతే యేసయ్య మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? మేఘాల మీదకని మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మొత్తం చదివితే అస్సలు సినిమా అంతా అన్ని ఉంది. బైబిల్ మొత్తం సినిమా తేడుంది, ప్రకటన గ్రంథంలో ఉంది. అది చదివితే అది మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు మారిపోతారు, బతుకులు మారిపోతాయి. కాబట్టి 1000 ఏళ్ళు రాజ్యం వెళ్ళేటప్పుడు నువ్వు రాజ్యం ఏలాలన్నావా లేదా?
యేసుతో పాటు నువ్వు కూడా ఉండాలనుకుంటున్నావా ఆ 1000 ఏళ్లలో? అయితే ఈ మిగిలిన 40-50 ఏళ్ళు నువ్వు ఎటుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే 7 ఏళ్ళు నీకేమి ఇస్తాడు? ఫస్ట్ విందు. పరిశుద్ధులకు ఏమి ఇస్తాడు దేవుడు? విందుని ఇస్తాడు. ఆ గొర్రెపిల్ల విందులో నువ్వు ఉండాలా. అర్థమైందా? ఆ విందులు ఎవరు ఉండాలా? నీ భార్య ఉండాలా, నీ భర్త ఉండాలా, నీ బిడ్డలు ఉండాలా, నీ వంశం ఉండాలా. పోనీలే మేమేం చేస్తాం, మా చేతులు ఏముంది అనుకో, మేమేం చేయలేం. కాదు, నువ్వు చెయ్యాలని నీకు దేవుడు నిన్ను చేసినాడు. అర్థమైందా? నీకు దేవుడు బతుకుని ఎందుకు ఇచ్చినాడు? నువ్వు 10 మందిని మార్చాలని. ఒకడు సచ్చి ఇంతమందిని మారుస్తే నువ్వు సచ్చినా సరే 10 మందిని మార్చుకోలేకపోతున్నావు. కొంతమంది అంటారు కదా, నా సావుకు వచ్చిందిరా నాన్న నిన్ను మార్చాలంటే అంటున్నారా? కానీ వాడు మారతాడా? మారడు. కాబట్టి విందులో నువ్వు ఉండాలంటే పరిశుద్ధంగా ఉంటే నీకు విందు. లోకమంతా ఏం కాలం అంటే అప్పుడు దేవుడు పరిశుద్ధులందరినీ మేఘాల మీదకి ఎక్కించుకొని పోయినాక లోకములంతా పరిస్థితి ఏందంట? అందరినీ దేవుడు విడిచిపెడతాడు. విడిచిపెడితే ఎట్లుంటుందంటే బతుకు ఇంకా మామూలు బతుకు కాదు అది. ఇప్పుడు పొరపాటున ఒక వారం పని లేకపోతే మనం ఏమవుతామమ్మా? గిలగిలే శాప పిల్ల కొట్టుకుంటూ కొట్లాడుకుంటాం కదా. ఒక్క ఎరగడ్డ పోయి దేనికి? కారానికి ఒక్క ఎరగడ్డ పోయి. డబ్బులు బాగుంటే రేంజ్లో ఉండాలి. ఒక ఆమ్లెట్ పోయి, ఎరగడ్డ కారం పోయి, పప్పు చేయి, రసం చేయి, పెరుగు పెట్టి అన్నీ పెట్టు. అదే డబ్బు లేనప్పుడు ఒక్క ఎరగడ్డ పోయి, టమాటాలో సగం పోయి, ఉత్తబు తిందాంలే అంటారు. కొంతమంది ఇళ్ళల్లో బాగా మూటలన్నీ బేర్చి పెట్టుకుంటారు అన్నమాట. ఉత్తబు తింటారా కూరలు లేకుండా? ఆ కాలంలో నిజంగా ఏముండవు. మీరు ఎంత సెట్ చేసి పెట్టుకున్నా సరే ఆ టయానికి మీకు ఏం దొరకవు. ఒక ఉదాహరణకి మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా. విశాఖపట్నంలో ఒకసారి సునామీ వచ్చింది. ఏమొచ్చింది? సునామీ వచ్చినప్పుడు అంటే సముద్రము అట్లా ఆనుకుంటది కాబట్టి ఒక దాదాపుగా 150-180 కిలోమీటర్ల స్పీడ్తో గాలి వచ్చింది. గాలి 150 కిలోమీటర్లు అంటే ఉదాహరణకి మన బండి మహా అంటే 100 పోతామేమో. అట్లాంటిది గాలి ఎంత స్పీడ్ వచ్చిందంట? 180 స్పీడ్తో వచ్చిందంట. ఇండ్లు, వాకిళ్ళు, రేకులు, పాత మిద్దెలు కూలిపోయి, స్తంభాలు, రోడ్లు అన్ని పడిపోయి అన్నీ పోయినాయంట. అప్పుడు మన ఇంట్లో నిజంగా సామాన్లు ఏమేమి ఉంటాయి? సగం ట్యాంకీ నీళ్ళు ఉంటాయి. ఫుల్ ట్యాంకీ నీళ్ళు ఉంటాయా? మీరే చెప్పండి. ఇప్పుడు సడన్ గా వచ్చింది అనుకోమ్మా, మనం ఒకవేళ మనకి చెప్తే మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అన్ని. సడన్ గా ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ఇంట్లో నీళ్ళు ఉంటాయి అక్కడ సగం ట్యాంకు సగం బిందో. కొంత బువ్వ వండుకుంటారు, స్టవ్ వెలిగిచ్చే వెలగదు. ఎందుకంటే మొత్తం నీళ్ళు అన్నీ ఉంటాయి ఇంట్లో. గాలికి ఎట్టబడతాడు పోయి ఉంటుంది. ఒక స్నానాలు ఉండవు కదా, కరెంట్ ఉండదు. మెయిన్ అన్నింటికంటే ముందు ఫోన్లు ఉండవు. ఏముండవు? అవి ఉండవు ముందు. అప్పుడు అందరు గుంపులు కూర్చొని ఆడుకుంటారు. పొరపాటున ఉరుము వచ్చింది అనుకో మళ్ళీ భయపడి అందరూ పరిగెత్తేది. చూడండి ఎట్ట సావది. దగ్గర వాళ్ళు 45 రోజులు అడుక్కున్నారంట. దేనికోసము? పులిహారాలు పొట్లాల కోసం. దేనికోసమంట? డబ్బున్నోళ్ళు, కార్లు, మేడలు, కోటలు ఉన్న వాళ్ళు ట్రాక్టర్లో బువ్వ తెచ్చి ఇసిరేచ్చంటే పట్టుకుంటున్నారంట. ఇట ఎందుకు? ప్రకృతి ఒక్కసారి కోపం వచ్చిందంటే అది ఎంత చిన్నామందం చేసింది. ఒకవేళ దేవుడు ఈ లోకంలో శ్రమ కాలం అనుభవిస్తే నువ్వు నిమిషం బతకలేవు. ఎంతసేపు బతకలేవు? నిమిషం గ్యారంటీ. ఇది నిమిషం బతకలేవు. నువ్వు బండ సందులో ఉన్నా, కొండ లోయల్లో ఉన్నా సరే ఆయన శ్రమలు వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోలేవు. కాబట్టి అన్ని బాగున్నప్పుడు రెప్ప పాటలు మారిపో. ఈ ప్రసంగం నీకోసమే. నిర్లక్ష్యం చేస్తే తప్పదు, భారీ మూల్యం. కాబట్టి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ ధనవంతుని మాది నరకములో పడి ఏడ్చి ఆడ ఇబ్బంది పడుకోకుండా ఈయన్నే బతుకును మార్చుకొని పరిశుద్ధులుగా బతికితే ఎన్ని ఏళ్ళు విందిస్తాడంట ఆయన. ఎందుకు ఇస్తాడు 7 ఏళ్ళు? పిచ్చోడా? 7 ఏళ్ళు వింది ఎందుకు ఇచ్చినాడు ఆయన? ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక రాత్రి ఎవరికైనా బువ్వ చేసి పెట్టాలంటే ఎంత ఆలోచన చేస్తామో. అవునా కదా? ఏం చేసి పెడదాం? ఒక 1/4 కేజీ చికెన్ తెద్దాము, అది తెద్దాము, ఇది తెద్దాము. ఒక్క మనిషికి అన్నం పెట్టడానికి మనం ఎంత ఆలోచన చేస్తామో. అట్లాంటిది ఎన్ని ఏళ్ళు ఇచ్చాడంట విందు? 7 ఏళ్ళు విందు ఇచ్చాడంట. కాబట్టి ఈయన ఇచ్చే విందు ఎట్లుంటదంటే
కానానులో ఏం చేశాడు ఆయన? నీళ్లను, అబ్బా చూడండి, భూమి మీదనే నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడంటే ఇంకా ఆడ విందు ఎట్టుంటది? అవి చూడండి నాయన అంటే ఈడ చిన్న బాటిల్కి పడిపోతాడు. దేనికి చిన్న బాటిల్కి పడిపోతాడు. పోనీ ఆ బాటిల్ అయినా ఉచితంగా వచ్చేది కాదు, డబ్బులు పెట్టి కొనాల. కూలంతా దానికే పోయా. దేవుడిచ్చే విందులను పాల్గొంటే ఆ పెళ్లి కొడుకుని అడిగినారు, ఏమని? ఈ ద్రాక్షరసం ఎక్కడి నుంచి తెచ్చినావు నువ్వు? మామూలుగా పెళ్లి చేసుకునే వాళ్ళందరూ లాస్ట్లో ఏదో ఒకటి పోసినామంటారు, కానీ నువ్వేంద్ర నాయన లాస్ట్ వరకు మంచి ద్రాక్షరసం పోసినావేంద్ర నాయన అని అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. హల్లెలూయా. దేవుడిచ్చే ద్రాక్షరసం అది. కాబట్టి దేవుడు ఇచ్చేవి ఎన్నటికి అవి మనల్ని వదిలిపెట్టి పోవు, మారవు. దేవుడు గొప్పవాడు. నిన్ను ముదిమి వచ్చేంత నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడు, చంక పెట్టుకొని నిన్ను చేసిన వాడు. కాబట్టి దేవుడు వాక్యం మీరు శ్రద్ధగా విన్నారు. విన్న వాక్యం నీరు కట్టి దేవుడు ఫలింప చేయును గాక. ఒకవేళ ఈ వాక్యం ఇంకా మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో ప్రసంగం, లైవ్ ప్రసంగం ఉంది, బాగా పెట్టుకొని వినండి ఒకసారి. దేవుడు మీతో బలంగా మాట్లాడతాడు. యూట్యూబ్లో చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు, మంచిది. దేవుడు బలంగా మీతో మాట్లాడాడు, నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉపకరించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి, నీకు స్తోత్రము నాయన. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. ఎందరైతే మరి నీ వాక్యాన్ని విన్నారో, గ్రహించుకున్నారో, వారి జీవితంలో ఇది మొదలుకొని గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా, మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మాకు కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం మనకు అనుగ్రహించండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు యేసు నామములో ప్రభువు రక్షించబడాలయ్యా. నమ్మి నిన్ను ప్రభువుని ఆశ్రయించాలయ్యా. అటు కృప దయచేయండి అయ్యా. ఈ ప్రసంగాలు వ్యర్థంగా పోకూడదయ్యా. అనేక మంది నీ వైపు త్రిప్పబడడానికి సహాయము చేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మమ్మల్ని అందరినీ కూడా హెచ్చించండి, బలపరచండి అయ్యా. ఎందరైతే మరి యూట్యూబ్లో పాల్గొన్నారో వారందరినీ దీవించండి అయ్యా. వ్యాధి బాధలతో, కష్ట నష్టాలతో ఉన్నారేమో వారిని ముదిమి వచ్చినంత వరకు ఎత్తుకొని ముద్దాడు వాడవని ఈరోజు నీ దాసుని ద్వారా నాతోనూ మాటలు నీకు స్తోత్రం నాయన. నిన్ను ఆశ్రయించేవారిగా, నీ చెంత చేరేవారిగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ, ఎనలేని మహిమ, ఘనత, ప్రభావం నీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.